వైఎస్ఆర్సీపీ నగర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ చింతాడ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బైపాస్ రోడ్లోని సిమెంట్రీపేట జంక్షన్ వద్ద గల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ చింతాడ సురేష్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆదేశాల మేరకు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసి వెంకట్రావు, తిరగాటి దుర్గారావు, కాటం రజనీకాంత్, పీతా రామకృష్ణ, కృష్ణవేణి, జొన్నాడ విల్సన్, గారా చంటిబాబు, ముప్పిడి రాజు, మర్రి నాగా, మన్యాల శ్రీను, రాచల్ల పద్మ, ఎలుచూరి సుబ్బారావు, కింతాడ రవి, తమ్మండ్రు యేసురాజు, రాచల్ల నాగరాజు, అత్తమూడి రమణ, వంగల మహాలక్ష్మి, చింతల దుర్గ, భీమవరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున 6వ వార్డు మరి సిమెంట్రీపేటలో మరి సురేష్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మరి బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో మరి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే బాబు జగజ్జీవన్ రామ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అండి. ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ అది బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు మరి స్వాతంత్ర సమరయోధి. అదే కాకుండా కూడా పార్లమెంటరీలో అనేక రకమైన మినిస్ట్రీలు చేసి మరి ప్రతి మినిస్ట్రీలో కూడా ఆయనకి ఈ రోజుకి కూడా చెప్పుకుంటున్నాం. అటు అవనివ్వండి, అటు ఫైనాన్స్ మినిస్టర్ కిందకి అవనివ్వండి, అటు రైల్వే మినిస్టర్ కింద అవనివ్వండి, ఏదైనా సరే ఆయన ధీటుగా మరి పార్లమెంట్లో మరి మినిస్ట్రీలు చేసి, అదే కాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి కింద మరి చేసిన విషయం కూడా మన ఉప ప్రధాని కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఒక దళితుల్లో పుట్టి మరి ఈ రోజున ఎక్కడా కూడా బాధపడకుండా ఆ రోజుల్లో బీహార్లో ఆయన చిన్నప్పుడు ఏ రకమైతే ఇబ్బందులు పడ్డారో ఖచ్చితంగా చదువు వల్లే ఆ సంస్కరణ మరి ముందుకెళ్తామని బాగా చదువుకుని ఒక మంచి స్థాయిలోకి వెళ్ళి 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము అందరూ కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆయన యొక్క లెసన్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క చరిత్ర ఒక స్ఫూర్తిదాయకం. మరి చిన్న స్థాయి నుంచి మరి ప్రధాని కింద ఎదగడం అంటే మాటలు కాదు. సో జోహార్ జోహార్. నమస్కారం. ఈవేళ 119వ జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం, అలాగా పత్రికగా విలేకరులకు కూడా నమస్కారం చెప్తున్నాం. ఈవేళ జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే జగజ్జీవన్ రామ్ గారు. జగజ్జీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్ చేశాడు, ఉప ప్రధాని చేశాడు. భారతదేశంలో అత్యున్నతమైన పదవి అనుభవించినటువంటి వ్యక్తి ఎవరన్నంటే జగజ్జీవన్ రామ్ గారు.
ఇవాళ జగజ్జీవన్ రావు గారు ఆదర్శం తీసుకుని మీరందరూ జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ ఆదర్శం తీసుకుని ముందుకెళ్ళి ఆ ఏరియాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు మీద అవగాహన చెప్పాలా. అదేవిధంగా 71 వార్లో ఉన్నాను, బంగ్లాదేశ్ వార్ నేను ఆర్మీలో పనిచేశాను కాబట్టి 71 వార్లో బాబు జగజ్జీవన్ రావు గారు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవారు. ఆ డిఫెన్స్ మినిస్టర్గా ఉండి ఎంతో ఉన్నతమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ప్రైమ్ మినిస్టర్కే ఆయన వార్ చేయించారు. వార్లో మనం సక్సెస్ అయ్యాం. ఆ జగజ్జీవన్ గారు మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్పించాడు. ఆ టైంలో ఇద్దరు, ఈయన లా మినిస్టర్, ఆయనేమో ఫైనాన్స్ డిఫెన్స్ మినిస్టర్గా చేశాడు. వాళ్ళిద్దరు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాటం రజనీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికారి ప్రతినిధి. మరి ఈరోజు బాబు జగజ్జీవన్ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత ఘనంగా చేసుకుంటున్నారు. అటువంటి బాబు జగజ్జీవన్ గారికి భారతరత్న ఇవ్వాలి. ఎందుకనంటే దళితులు ప్రతి ఒక్కరు కూడా భారతరత్న ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది ఒకసారి పైన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు చూసుకోవాలి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా బాబు జగజ్జీవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటారు. 118 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి అంటరానితనం, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రావు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా మా పార్టీ అధినేత మా మార్గాని భరత్రామ్ గారి ఆదేశాల మేరకు ఈ 6వ వార్డులో బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి వేడుకలు చేయమని ఆదేశం మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇక్కడ కేక్ కటింగ్, పూలదండలు వేసి, అంటే మా దళిత నాయకుడిని మేము ఇలా సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్ళుగా ఒక ఎంపీగా చేసిన ఘనత ఉందంటే మా బాబు జగజ్జీవన్ రావు గారికి ఒక్కరికే ఉంది. అటువంటి ఘనత రైల్వే మినిస్టరు, ముఖ్యంగా అన్ని మినిస్టర్లు చేసిన ఘనత కూడా మా ఉప ప్రధాని భారత బాబు జగజ్జీవన్ రావు గారికి ఉంది. ఆయన దళితుల కోసం చాలా కష్టపడ్డాడు. చిన్న పిల్లలకు చదువు ఎలా చెప్పించాలి, మురికి వాళ్ళ నుంచి ఎలా రప్పించి వాళ్ళని ప్రయోగం చేయాలని ఆయన చేయలేని కార్యక్రమం లేదు. రాజకీయ నేపథ్యంలో ఆయనకి ఎనలేని ముద్ర ఉంటుంది. 50 ఏళ్ళుగా ఎంపీ చేయడం అంటే మాటలు కాదు. అటువంటి రికార్డు ఏ నాయకుడికి ఉండదు. ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేసుకోవాలని, భారతరత్న ఇవ్వాలి మా బాబు జగజ్జీవన్ రావు గారిని నేను కోరుతున్నాను. మార్గాని భరత్రామ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతున్నారు. నాకు సహకరించిన నా తోటి ఆ సభ్యులందరికీ పేరు పేరున, వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.